హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ మిమ్మల్ని ఎవరైనా ఒక అమ్మాయి ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఈరోజు నేను ఆ హింట్స్ ఎలా ఉంటాయనేది రివీల్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామందికి మేబీ తెలియచ్చు, తెలియకపోవచ్చు అనమాట. ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయిని ఇష్టపడితే ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? సో, మీకేమైనా చేంజెస్ అనేవి అనిపిస్తున్నాయా లేదా? దాన్ని బట్టి అసలు క్లారిటీ తీసుకోవచ్చా? లేదా నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? అసలు ఇదంతా కాదా అనేది కూడా ఒక డౌట్‌లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం క్లారిఫై అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత. సో, కన్ఫర్మ్‌గా చెప్తున్నానండి. 100% చెప్తున్నాను. మీ అందరికీ స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. నేను ఈ హింట్స్ చెప్తాను. ఈ హింట్స్ యాజ్ టీజ్‌గా అమ్మాయిలో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతుందనేది మీరు క్లారిటీ తీసుకోవచ్చనమాట. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు మిమ్మల్ని చూసి చూడనట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎలా అంటే మిమ్మల్ని అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటారు. ఒకవేళ మేబీ మీరు చూస్తే మళ్ళీ వాళ్ళు సడెన్‌గా మళ్ళీ చూడనట్లుగా తల తిప్పేసుకోవడం కానీ, తల దించుకోవడం కానీ, అంటే ఎలా అంటే చూసి చూడనట్లుగా స్మార్ట్‌గా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఐ థింక్ మీకు అక్కడ కూడా కొంతవరకు అర్థమైపోతుంది. సో, ఏంటి ఏదో మనల్ని చూస్తుంది అని మీకు ఒక డౌట్ వస్తున్నట్లయితే కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు. సో, మీరు కనిపించినప్పుడు ఐ థింక్ మిమ్మల్ని అదే పనిగా చూస్తూ ఉండిపోవటం కానీ, మీరే ఒకవేళ మేబీ తనని చూసినప్పుడు సైడ్‌గా తల తిప్పుకోవటం కానీ, లేదా అసలు తనకేం తెలీదు అన్నట్లుగా స్మార్ట్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మీరు నార్మల్‌గా అంటే క్యాజువల్‌గా మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మెసేజ్‌కి వెంటనే రిప్లై చేస్తూ ఉంటారనమాట. మీరేదన్నా కాల్ కానీ ఐ థింక్ ఏదో ఒక మెసేజ్ కానీ ఏదైనా చేసినా కూడాను వాళ్ళు టైం తీసుకోరు. వెంటనే ఇమ్మీడియేట్‌గా మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో, అంటే మిమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలని కానీ, ఎప్పుడెప్పుడు మీరు మెసేజ్ చేసిన దానికి వెంటనే రిప్లై చేయాలనే థాట్స్ కానీ వస్తూ ఉంటాయన్నమాట కామన్‌లీ ఆ టైంలో. సో, కాబట్టి మీకు స్పాట్‌గా ఆ టైంలో వెంటనే మీ టెక్స్ట్‌కి రిప్లైస్ ఇస్తున్నారు అన్నా కూడాను ఐ థింక్ ఒక క్రష్ లాంటి సంథింగ్ ఫీలింగ్ ఉంది అనేదైతే మీరు క్లారిటీ తీసుకోవచ్చు. ఇక అలాగే మీ డ్రెస్సింగ్ చాలా బాగుంది అని కానీ, మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయని కానీ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ ఇది కూడా గమనించండి. జస్ట్ మీరు ఎక్కువగా మీరు మంచిగా ఏదైనా రెడీ అయినప్పుడు, మంచి షర్ట్ వేసుకున్నప్పుడు, సో ఐ థింక్ ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది. సో ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని చెప్పడం కానీ, లేదా నువ్వు మాట్లాడుతుంటే అదేంటో తెలియదు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది. చాలా చక్కగా మాట్లాడతావు నువ్వు, చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడతావు నువ్వు. ఇలాంటి డైలాగ్స్ వన్ బై వన్ వస్తున్నాయా మీకు అమ్మాయి దగ్గర నుంచి? ఓకే గైస్, అండ్ మీరు రెడీగా ఉండండి. ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఏదో ఒక వంకతో అనమాట మీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ అంటే రీజన్స్ వెతుక్కుంటూ ఉంటారనమాట. సో ఏ రీజన్ దొరికితే తనతో మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలి ఎక్కువ ఇదే. అంటే మేబీ కొంతమంది గర్ల్స్‌కి ఏంటి అంటే వాళ్ళు బయట పడి చెప్పరు అనమాట. వాళ్ళ ఇంటెన్షన్ ఇదే ఉంటుంది. మీతో మాట్లాడాలి అని చెప్పేసి టైం దొరికినా మాట్లాడాలి. ఏదో ఒక వంక పెట్టుకొనైనా సరే ఏదో ఒకటి మాట్లాడాలి అనే థాట్స్ ఎక్కువగా వస్తుంటాయన్నమాట. అండ్ మీరిక ఏం చెప్తున్నా కూడాను చాలా ఇంట్రెస్టింగ్‌గా అంటే ఆసక్తిగా వింటారనమాట. అసలు నువ్వేమన్నా చెప్పు, అది ఇంట్రెస్ట్ టాపిక్ అయినా చెప్పు, ఏదో కుళ్ళు జోకులెయ్యి, ఏమైనా చెయ్యి. వాళ్ళు మాత్రం దాన్ని ఏదో చాలా ఇంట్రెస్ట్‌గా విన్నట్టుగా ఉంటారు అనమాట. అంటే ఇష్టం అనమాట. ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీరు అది తిట్టినా కూడా చాలా స్వీట్‌గా అనిపిస్తుందనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో, ఆ టైంలో అలా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎలా మాట్లాడినా, ఎలా ఉన్నా కూడాను వాళ్ళు చాలా ఇష్టంగా వింటూ ఉంటారనమాట. ఎంతసేపైనా వింటారు మీరేదైనా చెప్తూ ఉంటే మాత్రం. అండ్ మిమ్మల్ని చూడగానే ఒక డిఫరెంట్ స్మైల్ వచ్చేస్తుందనమాట ఫేస్‌లో. మీరు చూడండి చాలా ఒక బల్బులా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ హ్యాపీనెస్ అనమాట. మిమ్మల్ని చూడగానే వచ్చే హ్యాపీనెస్ అది. సో, అలా కూడా కొంతమంది ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా ఒక వర్డ్ ఏదన్నా తప్పుగా మాట్లాడినా సరే వెంటనే వాళ్ళకి అమ్మాయిలకి కోపం వచ్చేస్తుంది అనమాట. సో, ఐ థింక్ అస్సలొద్దు, తన గురించి అలా మాట్లాడొద్దు. సో, నాకు నచ్చదు. ఇలా ఇలా అనమాట. ఒకవేళ
ఎవరైనా ఏదైనా సరే ఒక క్యాజువల్గా కూడా మిమ్మల్ని ఏదన్నా తప్పుగా మాట్లాడినా కూడాను అమ్మాయి అది చాలా సీరియస్గా తీసుకుంటుంది అనమాట. ఎక్కువ కోప్పడిపోతూ ఉంటుంది. అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, తన గురించి నీకు తెలుసా, సో నాకు తెలుసు, ఇట్లా ఏదో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. బట్ నచ్చదు అనమాట. మెయిన్లీ పాయింట్ ఏంటంటే మీరు సేమ్ టైం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మీ సజెషన్ తీసుకుంటుంది అనమాట. ఐ థింక్ ఈ ప్రాబ్లంలో ఉన్నా నేను, సో దీనివల్ల నేను కొంచెం బాధపడుతున్నాను, సో ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అలా అంటే ఒక క్లోజ్నెస్గా అలా ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, మీ సజెషన్ ఇవ్వమని అంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మీ పైన. అంటే ఒక ట్రస్ట్ అనమాట. ఏదైనా తనకి చెప్పుకోవాలి అని కానీ, సో తను ఏం చెప్తారు, తన సజెషన్ ఏంటి తీసుకోవాలని కానీ, సో అలా కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే మాత్రం అక్కడ కూడా కొంచెం అర్థమవుతుంది అనమాట మనకు ఆటోమేటిక్గా. వాళ్ళకి ఏంటంటే మన పైన ఏదో సంథింగ్ ఒక మంచి ఫీలింగ్ ఉంది అనేది క్లియర్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే అట్ ద సేమ్ టైం మీకోసం ఏడవటం అనమాట. వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉండటం, మీరు ఏదైనా హర్టింగ్ ఒక మాట మాట్లాడినా కూడా వెంటనే ఏడవటం కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఎప్పుడైనా మిస్ అవుతున్నప్పుడు మిమ్మల్ని తలుచుకొని అంటే గుర్తు చేసుకొని సో కొంచెం ఎమోషనల్ అవ్వటం కావచ్చు జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంటే మేము కనిపించినప్పుడు సో మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు అనేది మాకు తెలియదు అని మీరు అనుకున్నా కూడాను, ఐ థింక్ మీరు ఏదైనా ఒక వర్డ్ హార్ష్గా మాట్లాడినా కూడాను వెంటనే వాళ్ళకి ఏడుపు వస్తుంది అనమాట. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఐ థింక్ గైస్ ఇలా ఉంటుందన్నమాట. సో అమ్మాయిల మెంటాలిటీ అనమాట. ఐ థింక్ వాళ్ళకున్న ఇష్టాన్ని ప్రజెంట్ చేయకపోయినా కూడాను డైరెక్ట్గా సో ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రవర్తన అయితే ఇలానే ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు 95% మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పే హింట్స్ కనుక ఒక అమ్మాయి దగ్గర నుంచి మీకు అలాగే కంటిన్యూస్గా వస్తున్నాయి అంటే మాత్రం సో ఒక మంచి ఫీలింగ్ మీ పైన ఉంది అనేది క్లారిటీ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియోని కూడా ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను.